నిజంగా ఆదివారం చర్చికి వెళ్లాలా? ఇంట్లో ప్రార్థన చేస్తే సరిపోదా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఆదివారం ఉదయం వస్తుంది. అలారం మోగుతుంది. అప్పుడే దుప్పటి ఒక్కసారిగా పవిత్రాత్మతో నిండిపోతుంది. ఇంకో 5 నిమిషాలు అని చెప్పే ఆ స్వరం సాధారణ స్వరం కాదు. అది నేరుగా నరకద్వారం దగ్గర్నుంచి వచ్చిన టెంప్టేషన్. అప్పుడే మనిషి జీవితంలో ఎప్పుడూ రాని గొప్ప థియాలజీ బయటకు వస్తుంది. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు. చర్చి అనేది బిల్డింగ్ కాలు బ్రదర్. యేసు నా హృదయంలో ఉన్నాడు. దావీదు అడవిలో ఆరాధించాడు. పౌలు జైలులో ప్రార్థించాడు. వావ్! ఉదయం 7 గంటలకు నిద్రలేవకముందే మనిషి ఒక్కసారిగా అపోస్తులుడైపోతాడు. కాని అదే వ్యక్తి నేను ఇంట్లోనే దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పేవాడు ఇంట్లో 3 నిమిషాలు కూడా ఫోన్ చూడకుండా ప్రార్థన చేయలేడు. ప్రార్థన మొదలు పెడతాడు. 30 సెకండ్లోనే గ్యాస్ ఆఫ్ చేశానా? రేపటి అసైన్మెంట్ ఏంటి? బిర్యానీ తింటే బావుంటుంది. అన్నీ గుర్తొస్తాయి. ప్రార్థనలో కన్నా రీఫ్రిజిరేటర్ ఎక్కువ ఆకర్షణగా కనిపిస్తుంది. అయినా అసలు ప్రశ్న మాత్రం చాలా సీరియస్. నిజంగా ఆదివారం చర్చికి వెళ్లాల్సిన అవసరముందా? దేవుడు ఎక్కడైనా ఉంటే ఇంట్లో ప్రార్థన చేస్తే సరిపోతే ఆరాధన ఎక్కడైనా చేయొచ్చంటే మరి చర్చి ఎందుకు? ఎందుకు ఉదయం లేవాలి? ఎందుకు ట్రాఫిక్లో వెళ్ళాలి? ఎందుకు మైక్ ఫీడ్బ్యాక్తో చెవులు పగలగొట్టించుకోవాలి? ఎందుకు ఆ ఒక్క అంకుల్ పాటకి 1/2 సెకండ్ లేటుగా పాడటం భరించాలి? చర్చి నిజంగా అవసరమా? లేక ఇది మనుషులు సృష్టించిన ట్రెడిషనా? ఇవాళ దీని గురించి డీప్గా మాట్లాడుకుందాం. మొదట ఒక పెద్ద అపోహని పగలగొట్టాలి. అవును, ఇంట్లో ప్రార్థన చేయొచ్చు. దేవుడు చర్చి గోడల మధ్యలో మాత్రమే ఉండడు. బెడ్రూంలో కూడా వింటాడు. హాస్పిటల్లో కూడా వింటాడు. కాలేజీ హాస్టల్లో కూడా వింటాడు. కార్లో కూడా వింటాడు. యోనా చేప పొట్టలో ప్రార్థించాడు. ఒక్కసారి ఊహించండి. బ్రదర్, ఈ మధ్య ఎక్కడ చర్చికి వెళ్తున్నారు? నేను ప్రస్తుతం చేప లోపల ఫెలోషిప్లో ఉన్నాను బ్రదర్. అందుకే దేవుడు ఇంట్లో చేసే ప్రార్థన కూడా వింటాడు. కాని ఇక్కడే చాలామంది ఆలోచించడం ఆపేస్తారు. ఇంట్లో ప్రార్థన చేస్తే మరి చర్చ అవసరమేంటి? అది లాజిక్లా అనిపిస్తుంది. కాని బైబిల్ వేరే విషయం చెప్తుంది. వ్యక్తిగత ప్రార్థన మరియు విశ్వాసుల సమూహం, ఇవి రెండూ కలిసే ఉండాలి. ఒక బొగ్గు ముక్కని మంటల నుంచి బయటపెట్టండి. మొదట అది ఇంకా ఎర్రగా ఉంటుంది, ఇంకా వేడిగా ఉంటుంది. కాని కొంతసేపటికి చల్లారిపోతుంది. అదే చాలామంది విశ్వాసుల జీవితంలో జరుగుతుంది. మొదట నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను, తర్వాత రేపు బైబిల్ చదువుతాను, తర్వాత ఇప్పుడు టైం లేదు. నేను దేవుని నమ్ముతాను, కాని చర్చి నచ్చదు. ఇది అంతా నిజమా కాదా కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఒంటరిగా ఉండటం ప్రమాదకరం. సింహాలు కూడా ఇదే తెలుసుకుంటాయి. సింహం ఎప్పుడూ మొత్తం మందపై దాడి చేయదు, ముందు ఒక్కదాన్ని వేరు చేస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉన్నది బలహీనమవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా అదే జరుగుతుంది. కొంతమంది ఒంటరిగా ఫైట్ చేస్తూ నేను స్ట్రాంగ్ బ్రదర్ అంటారు, కాని లోపల మాత్రం బ్యాటరీ 2% ఉంటుంది. మరికొందరంటారు చర్చిలో హిపోక్రిట్స్ ఎక్కువ. బ్రదర్, హిపోక్రసీ వల్ల బిల్డింగ్స్లోకి వెళ్లకూడదంటే జిమ్లు ఖాళీ అయిపోతాయి. జిమ్ మెంబర్షిప్ తీసుకుని ఎప్పుడూ వెళ్ళని వాళ్ళు కూడా ఫిట్నెస్ లైఫ్ బ్రో అంటారు. అందుకే జిమ్ ఫేక్ కాదు. అలాగే చర్చిలో కూడా లోపాలున్న మనుషులే ఉంటారు. కొంతమంది జడ్జ్ చేస్తారు, కొంతమంది వింతగా ఉంటారు. ప్రతి చర్చిలో ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు నాకు చెప్పాడు బ్రదర్ అని మొదలుపెట్టి జీవితంలో ఎప్పుడూ వినని కన్ఫ్యూజింగ్ మాట చెబుతాడు. కాని గుర్తుంచుకోండి, చర్చ్ అనేది పర్ఫెక్ట్ వాళ్ల మ్యూజియం కాదు. బ్రోకెన్ పీపుల్ హాస్పిటల్. హాస్పిటల్లోకి వెళ్ళి అయ్యో ఇక్కడంతా సిక్ పీపుల్ ఉన్నారు అంటే ఎలా ఉంటుంది? అదే పాయింట్. చర్చ్ అనేది సమస్యలున్న మనుషులు కలిసి దేవుణ్ణి వెతికే స్థలం. ఇప్పుడు ఇంకో విషయం, యేసు శిష్యులను ఒక్కొక్కరిని విడిగా ట్రైన్ చేయలేదు. అందరూ కలిసి ఉండేలా చేశాడు. కలిసి ప్రార్థించారు, కలిసి తిన్నారు, కలిసి ఆరాధించారు, కలిసి బాధపడ్డారు. ఎందుకంటే విశ్వాసం కమ్యూనిటీలో వేరేలా పెరుగుతుంది. కొన్ని విషయాలు దేవుడు ఒంటరిగా నేర్పిస్తాడు, కొన్ని విషయాలు మాత్రం మనుషుల ద్వారా నేర్పిస్తాడు. కొన్ని రోజులు మన విశ్వాసం బలహీనంగా ఉంటుంది. బ్రదర్, గివప్ అవ్వకు అని చెప్పాలి. ఎందుకంటే జీవితం ఈజీ కాదు. బయట నవ్వుతూ తిరిగేవాళ్లు లోపల విరిగిపోతుంటారు. ఫియర్, ఆందోళన, డిప్రెషన్, టెంప్టేషన్, లోన్లీనెస్. కొంతమంది ఒక్క చెడ్డవారం దూరంలోనే బ్రేక్డౌన్ అవ్వడానికి ఉంటారు.
అందుకే ఫెలోషిప్ పవర్ఫుల్. ఒక క్రికెట్ మ్యాచ్ ఒంటరిలో చూడండి, మరి స్టేడియంలో చూడండి, ఎనర్జీ వేరే ఉంటుంది. ఒకడు కమాన్ అని అరిస్తే మొత్తం స్టేడియం ఫైర్ అవుతుంది. ఆరాధన కూడా అలాంటిదే. కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి పాడినప్పుడు, కలిసి దేవుణ్ణి వెతికినప్పుడు అలసిపోయిన మనిషి కూడా స్ట్రెంగ్త్తో బయటికి వస్తాడు. అయితే నిజం చెప్పాలంటే ప్రతి ఆదివారం సూపర్ స్పిరిచువల్గా ఉండదు. కొన్నిసార్లు చర్చ్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. పాస్టర్, మీ పక్కనున్న వ్యక్తిని చూసి చెప్పండి అంటే వెంటనే మనం, దేవుడా, ఎవరూ నన్ను చూడకుండా చెయ్యి అని ప్రార్థిస్తాం. కొత్త పాట మొదలవుతుంది. ఎవరికీ లిరిక్స్ తెలియవు. అందరూ కాన్ఫిడెంట్గా హల్లెలూయా షందలా రివర్ గ్లోరీ అంటూ ఏదో పాడేస్తారు. మరి ఒక్క ఆంటీ మాత్రం స్పీకర్ల కంటే గట్టిగా పాడుతుంది. ఆరాధన వినడానికి వచ్చాం, ఇప్పుడు చెవులకు డెలివరెన్స్ కావాలి. కాని ఈ లోపాల మధ్య కూడా ఏదో అందమైన విషయం ఉంటుంది. ఎందుకంటే చర్చ్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ గురించి కాదు, యేసు చుట్టూ చేరడం గురించి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చర్చ్కి వెళ్లడం వల్ల రక్షణ రాదు. చర్చ్లో 20 సంవత్సరాలు కూర్చున్నా మనసు మారకపోవచ్చు. యేసు మనల్ని కేవలం సర్వీస్ అటెండ్ చేయడానికి చనిపోలేదు, దేవునితో రిలేషన్షిప్ కోసం చనిపోయాడు. కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తికి దేవుని ప్రజలతో ఉండాలనే కోరిక కూడా వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నీ ఫ్యామిలీ నచ్చదు అంటే రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదు. అలాగే నేను యేసుని ప్రేమిస్తున్నాను, కాని ఆయన ప్రజలు వద్దు అంటే అక్కడేదో సమస్య ఉంది. అవును, కొన్ని చర్చిళ్ళు మనుషుల్ని గాయపరుస్తాయి. కొంతమంది జడ్జి చేస్తారు, కొంతమంది కంట్రోల్ చేస్తారు, కొంతమంది హర్ట్ చేస్తారు. ఆ బాధ నిజమే. కాని చెడ్డ డాక్టర్ ఉన్నాడని మెడిసిన్ మానేస్తామా? చెడ్డ టీచర్ ఉన్నాడని చదువు మానేస్తామా? అలాగే చెడ్డ అనుభవం వల్ల మొత్తం ఫెలోషిప్ మానేయకూడదు. అందుకే చివరికి సమాధానమేమిటి? అవును, ఇంట్లో ప్రార్థన చేయాలి, ప్రైవేట్గా దేవుణ్ణి వెతకాలి. కాని క్రైస్తవ జీవితం పూర్తిగా ఒంటరిగా బ్రతకడానికి కాదు. దేవుడు రెండో డిజైన్ చేశాడు: పర్సనల్ ఇంటిమసీ, స్పిరిచువల్ ఫ్యామిలీ. రెండూ అవసరం. మరింకో నిజం చెప్పనా? మనకు చర్చికి వెళ్లాలని అనిపించని రోజే మన ఆత్మకి అది ఎక్కువ అవసరమైన రోజయ్యుండొచ్చు. కాబట్టి వచ్చే ఆదివారం మీ దుప్పటి థియాలజీ చెప్పడం మొదలుపెడితే, మీ దిండు పవిత్రాత్మతో నిండిపోయినట్టు అనిపిస్తే, ఇంట్లోనే ఉంటాను బ్రదర్ అని మెదడు చెప్పినా గుర్తుంచుకోండి, చర్చ్ అనేది కేవలం హాజరు పెట్టే స్థలం కాదు. అది ఎంకరేజ్మెంట్, స్ట్రెంగ్త్, ఫ్యామిలీ, హోప్, ఫెలోషిప్, ఆరాధన. అందుకే ఇంట్లో ప్రార్థించండి, రోజూ దేవుణ్ణి వెతకండి. కానీ విశ్వాసుల సమూహం పవర్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మంటలోనుంచి వేరైన బొగ్గు ఎక్కువసేపు మండదు.